హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరితో కూర ఎలా చేయాలో చూపిస్తాను. నేను జనరల్గా మనం అన్ని కూరల్లో వేసుకుంటుంటాం పచ్చి కొబ్బరి, కానీ ఈరోజు నేను పచ్చి కొబ్బరితోనే కూర చేయడం చూపిస్తాను. దీనికోసం కావాల్సినవి పచ్చి కొబ్బరి తురుము ఒక చిప్ప తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకొని ఇలా తురుము చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో వేసుకోవడానికి పెసరపప్పు ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇది ఎంత నానితే అంత బాగా అవుతుంది కూర. ఆ తర్వాత దీంట్లో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అంతేనండి. ఇవి కాకుండా కొద్దిగా పోపు దినుసులు. కొబ్బరి కూర చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా మినపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, కరివేపాకు. కరివేపాకు కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఈ నీళ్ళలో కాస్త మగ్గాలి పెసరపప్పు, పూర్తిగా కాదండి, కొద్దిగా మెత్తబడాలి. పెసరపప్పుని మరీ ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టకుండా కొంచెం నీళ్ళలో నానబెట్టండి. అంటే తర్వాత ఆ నీళ్ళతో సహా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి పెసరపప్పును మగ్గించిన తర్వాత చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత కాసేపు వేయించుకోవాలి, ఆ తడి మొత్తం పోయే వరకు. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి తురుము వేసుకుందాం. దీంట్లో సరిపడినంత ఉప్పు, కారం వేసుకుందాం. ఉప్పు, 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచే అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని చివరిగా కొత్తిమీర జల్లేసుకుంటే పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ ఈ కూర చేసుకోవడం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. చాలా కూర రెడీ అయిపోయిందండి. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా వేడివేడి అన్నంలో బాగుంటుంది. అన్నం చపాతీతోనే కాకుండా డైరెక్ట్గా ఇలాగే తిన్నా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో కూర చేసుకోవడం. సో మీరు కూడా పచ్చి కొబ్బరితో ఒకసారి ఇలా కూర చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. పెసరపప్పు నానబెట్టిన తర్వాత పోపులో వేసుకునేప్పుడు మొత్తం నీళ్లు తీసేసి ఉట్టి పెసరపప్పు వేసి జస్ట్ కొద్దిగా వేయించి కూడా ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసి కూర చేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పప్పు కొద్దిగా నూనెలో వేగి కొద్దిగా గట్టి పడుతుంది. అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక అలా తినలేరు. కాబట్టి నీళ్ళతో సహా వేసి పెసరపప్పును కొద్దిగా మెత్తగా చేసి ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.